అందరికీ నమస్కారం। ఈ నెల 11వ తేదీ జరిగే జాబ్ మేళకి సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న యువకులందరూ కూడా తరలి వచ్చి ఎమ్మెల్యే గారి పిలుపుతో ఈ జాబ్ మేళని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం। రేపు 11వ తేదీ మన సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో కొరపాడు గ్రామంలో జాబ్ మేళకి నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతోంది। ఈరోజు ఎమ్మెల్యే గారి చొరవతో అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ జాబ్ మేళా జిల్లా వ్యాప్తంగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది। గతంలో ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి యువకులు వాళ్ళందరి తరఫున కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఈరోజు ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు కాన్స్టిట్యుయెన్సీలో ఎంతో మంది నిరుద్యోగులు వలస వెళ్తున్నారు। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారి చొరవతో అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఎంతో మందికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షణీయం, సంతోషనీయం అని చెప్పి మా యూత్ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతోంది। గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఎంతో మంది యువకుల్ని నిరుత్సాహపరిచిన గత ప్రభుత్వం చాలా దరిద్రమైన పాలన మన రాష్ట్ర గవర్నమెంట్ లో చూసాం। ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మంది యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ఈరోజు ఉద్యోగ అవకాశాలు దాదాపు 50 పైగా కంపెనీలు మన నియోజకవర్గంలో మన కొరపాడు గ్రామానికి వచ్చి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు। ఇలాంటి బంగారు అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగులు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి యూత్ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది। మీడియా మిత్రులకు నమస్కారం। మరి ఈరోజు రేపు జరగబోయే జాబ్ మేళకు బండారు శ్రావణశ్రీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు 10th ITI డిప్లొమా బీటెక్ చదివిన విద్యార్థులు ప్రతి ఒక్కరూ జాబ్ మేళను వినియోగించుగా మేము కోరుచున్నాము। చూశారు గత ప్రభుత్వంలో మరి ఏ రోజు కూడా ఇలాంటి సమావేశం ఇలాంటి జాబ్ మేళ నిర్వహించడం లేదు। మరి ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పడిన వెంటనే మన బండారు శ్రావణశ్రీ గారు మన నారా లోకేష్ బాబుతో కావచ్చు, చంద్రబాబు నాయుడు సార్తో కావచ్చు, మరి వాళ్ళతో మాట్లాడి ఈరోజు సింగనమల నియోజకవర్గంలో అనంతపురం జిల్లా, కరువు జిల్లా వెనుకబడిన ప్రాంతం। మరి ఈరోజు మరి నిరుద్యోగులు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే మన జిల్లాలోనే। మరి ఈరోజు 50 కంపెనీలు మన బుక్కరాయ సముద్రం మండలం కొరపాడుకు తెచ్చిన ఘనత ఎవరిదంటే ఈరోజు బండారు శ్రావణి గారని మేము వినియోగించుకుంటున్నాము। మరి ఇదే విధంగా మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఏ రోజు పట్టించుకున్న పాపాన్ని లేదు। మరి ఇదే చెప్తున్నాము, ఈరోజు నిరుద్యోగులకు గత ప్రభుత్వంలో డిఎస్సి మాట వదిలినారు। మరి మనము ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా గత ప్రభుత్వంలో చెప్పిన మాట వాళ్ళు చెప్పిన అపోహలను విద్యార్థులు ఎవరు నమ్మడం లేదు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పడిన వెంటనే నిరుద్యోగులు మన గవర్నమెంట్ మన ప్రభుత్వాన్ని నమ్మినారు। మరి ఇదే విధంగా చెప్తున్నాము, మరి ఎప్పుడు కూటమి ప్రభుత్వము నిరుద్యోగులకు అన్యాయం చేయదు। మరి మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం।